Hello everyone, this is your fitness coach Niket. So I'm back with another video. ఏంటంటే ఒక 2-3 వీక్స్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ రావట్లేదు, ఎందుకంటే కొంచెం బిజీ ఉండే, వర్క్ కూడా ఎక్కువ ఉండే. సో వీడియోస్ చేయడానికి కుదరలేదు. కానీ వర్కౌట్ మాత్రం చేస్తుండే, ఒక వీక్లీ ఒక 3 to 4 days చేశాను, బట్ వీడియోస్ ఏం షూట్ చేయలేను. సో ఈరోజు మనము పుష్ డే చేయబోతున్నాం. పుష్ డే అంటే లైక్ చెస్ట్, షోల్డర్, ట్రైసెప్స్. లైక్ ఒక చెస్ట్ ఒక 3 to 4, షోల్డర్ ఒక 2-3, ట్రైస్లో 1 or 2 చేద్దాము. చూద్దాం ఎలా అవుతుందో. సో ఈరోజు మనము సింపుల్గా వర్కౌట్ చేద్దాము, ఎందుకంటే కొంచెం బాడీ టైర్డ్ ఉంది అండ్ ఆల్సో కొంచెం మార్నింగ్ అప్ ఉంది కదా, హెవీగా ఎన్నికి రాదు. అందుకని మనము ఫస్ట్ చెస్ట్ ప్రెస్తో స్టార్ట్ చేద్దాము. ఇదైతే వార్మప్ సైడ్ చేద్దాం. ఫస్ట్ వార్మప్ చేద్దాం దీంట్లో. ఇది కూడా హెవీగా అవుతుంది మధ్యలో. పర్ఫార్మ్ చేయబోతున్నాము. ఇది సింపుల్గా చేసుకున్నాం. జస్ట్ ఒక మన సెంటర్లో ఉండాలి, సెంటర్లోనే జస్ట్ ఒక 1 step ఫార్వర్డ్ అయ్యి జస్ట్ పుష్, స్లోలీ రిలీజ్. ఓకే, ఇలా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4. ఇప్పుడు మనం పెక్ ఫ్లై చేయబోతున్నాము. దీనిలో ఏంటంటే సీట్ హైట్ మనకు షోల్డర్ లెవెల్ పెట్టుకోవాలి. లైక్ షోల్డర్ లెవెల్ పెట్టుకొని ప్రాపర్లీ ఇలా గ్రాప్ చేసి చెస్ట్ బ్యాక్ చేసి సింగిల్ పుల్ చేయాలి. ముందు సింగిల్ సైడ్, మరి ఇంకో సైడ్ పుల్ చేసి ప్రాపర్లీ బాడీ ఇలా లాక్ చేయాలి. లాక్ చేసి చెస్ట్ బ్యాక్ చేసి స్లోలీ ఇలా రిలీజ్ చేయాలి. ఇలా కంప్లీట్గా స్ట్రెచ్ చేసి ఇలా కాంట్రాక్ట్, ఇలా కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు లైక్ మన చెస్ట్ అనేది బయటతో పుష్ చేయాలి. అప్పుడు మనకు చెస్ట్ యాక్టివేషన్ మంచిగా అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. 1. ఇప్పుడు మనం షోల్డర్స్లో డంబల్ లాటరల్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు సెకండ్ వేరియేషన్ షోల్డర్ ఫ్రంట్ రైజర్స్ డంబల్స్తో. ఇప్పుడు మనం లాస్ట్ వేరియేషన్ ట్రైసెప్ పుష్ డౌన్ చేయబోతున్నాము. సో డన్ విత్ ఆల్ వేరియేషన్స్. ఐ నో వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు, కానీ ట్రై చేద్దాం నెక్స్ట్ వీక్ నుంచి ప్రాపర్లీ రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా వీడియో చేయడానికి. ఇంకోటి ఈరోజు వీడియో కూడా నేను ప్రాపర్ అంతా షూట్ చేయలేకపోయాం, ఎందుకంటే బాడీ అసలు టైర్డ్ ఉండే మొత్తం. బట్ తీసాను వీడియోస్. ఓకే,